కార్గిల్ సెక్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో మన విజయ పతాకం ఎగిరేసి ఈ రోజుకి 25 సంవత్సరాలైంది. ఇండియా పాకిస్తాన్ మధ్యలో కార్గిల్ సెక్టర్ లో జరిగినటువంటి యుద్ధంలో మనం గెలవడమే కాదు, మన గెలుపుతో పాటు మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క సరిహద్దుని మనం తెచ్చుకున్నాం. కానీ అందులో ఎంతో మంది అసువులు బాసారు మన సైనికులు, వీర జవాన్లు. ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. భారతదేశం కోసం, భారత సరిహద్దులను కాపాడుకోవడం కోసం ఎవరి బాధ్యత అంటే ఓన్లీ సైనికులదే బాధ్యత అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది తప్పు. ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క పౌరునిది, టీచర్ది, డాక్టర్ది, ఇంజనీర్ది, ఎంప్లాయిడ్ది, అన్ఎంప్లాయిడ్ది, ఫ్యామిలీ మెన్ది, మదర్ది, ప్రతి ఒక్కరి బాధ్యత దేశం పట్ల, దేశాన్ని కాపాడుకోవడం పట్ల, దేశ సరిహద్దుని కాపాడుకోవడం పట్ల. సో ప్రతి ఒక్క పౌరుడు ఒక వీర జవానే, ఒక జవాన్ అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ తరుణంలో మన విజయ కేతనాన్ని ఎగిరవేసినటువంటి రోజు అయినటువంటి జూలై 26ని విజయ్ దివస్ కు మనం జరుపుకుంటూ, ఇలా మన విజయ కేతనాన్ని ముందుకు మనం తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరునికి ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ లాంటి ఎలాంటి ఆపరేషన్ వచ్చినా కూడా మనమే ముందుండి గెలిచి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరునికి ఉంది. జై జవాన్, జై హింద్, జై భారత్.